వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తల్లడిల్లుతోంది. రాజధాని ఇంఫాల్లో జనజీవనం స్తంభించింది. రెమాల్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్ కారణంగా మణిపూర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం. మణిపూర్లో అయితే పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ కూడా జనం రిలీఫ్ క్యాంపుల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. నంబూరి నదితో పాటు ఇంఫాల్ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సేనాపతి జిల్లాలోని వకో గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా మణిపూర్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్థానిక కోర్టులలోకి, జడ్జిల నివాసాలలోకి కూడా వరద నీరు ప్రవేశించింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. మణిపూర్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కుప్పకూలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలడంతో ప్రాణనష్టం కూడా జరిగింది. మణిపూర్లో వరదలపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.